అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అనాథ తల్లి సొంత గూటికి చేరుకుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత గారు 2025 డిసెంబర్ 23న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారు గత కొన్ని రోజులుగా తోచని స్థితిలో ఒకరు రామగుండంలో గల బి పౌరస్ బస్టాండ్ లో నివాసం ఉంటూ వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారని మాకు సమాచారం తెలియడంతో వారిద్దరిని ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడానికి తీసుకురావడం జరిగిందండి. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న వెంకటమ్మ ఆరోగ్యం మెరుగుపడడంతో ఇటీవల తన చిరునామా చెప్పింది. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ సూచనల మేరకు కుటుంబానికి అప్పగించేందుకు సిబ్బంది ఏప్రిల్ 19, 2026న రామగుండంలోని తన కూతురి నివాసానికి తీసుకువెళ్లారు. ఇదేనమ్మా ఇల్లు? ఇదే బిడ్డ. ఓది ఇల్లు అల్లుండి పెద్ద అల్లుండి. తన కుమార్తె లక్ష్మిని పిలవగా తాను వచ్చి మా అమ్మే అని చెప్పింది. దాదాపు 6 నెలల తరువాత కూతురిని చూసిన వెంకటమ్మ ఏడ్చేసింది. నడవలేని స్థితిలో ఉన్న వెంకటమ్మను సిబ్బంది ఎత్తుకుని కుమార్తెకు అప్పగించారు. నా పేరు కొట్టె లక్ష్మి. ఈ అమ్మ మా అమ్మ. కొన్ని రోజుల నుంచి కనబడలేదు. చౌటుప్పల్లో ఉన్న అనాథాశ్రమం నుంచి అమ్మని తీసుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు. వెంకటమ్మను తన కుమార్తెకు అప్పగిస్తున్నట్లుగా సంతకం పెట్టించుకుని జాగ్రత్తగా ఉండమని వెంకటమ్మకు మంచి చెడ్డా చెప్పారు.